అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పెద్ద కుంభకోణం బయటికి రావడం జరిగింది. ఏదైతే అటవీ శాఖకు చెందినటువంటి భూముల్ని కబ్జా చేసేసి పూర్తిగా సొంత పనుల నిమిత్తం వినియోగించుకుంటారని చెప్పేసి పూర్తి వాస్తవాలు బయటికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క మొత్తం ఉదంతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూముల కబ్జాల గురించి ఇప్పటికే అనేక మంది బాధితులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదస్సుల్లో కావచ్చు, స్థానిక ఆర్డీఓ కార్యాలయాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో వాళ్ళ ఫిర్యాదులు తెలుపుకోవడం జరిగింది. తాజాగా చూసుకుంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కొద్ది ఎకరాల భూమిని ఒక తప్పుడు ధృవపత్రాలు సృష్టించేసి పూర్తిగా ఒక ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకొని దాంట్లో ఉంటున్నారని చెప్పేసి అనేక రకమైనటువంటి వార్తలు అయితే బయటకు రావడం జరిగింది. అటవీ భూమిని కూడా వదలకుండా కబ్జా చేయడం దాని గురించి మొత్తంగా ఈ భూ దోపిడీ గురించి మీరే ఉంటారు. భూ దోపిడీ అని పెద్దిరెడ్డి అని చెప్పుకోవటం కన్నా భూ బకాసురుడు అని చెప్పుకోవచ్చు. ఇతన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, అతను చేసిన పరిపాలన ఎప్పుడూ కూడా ఇంతమంది ఇప్పుడు ప్రతి సాటర్డే ఆయన మంగళగిరిలో ప్రజలను ఉద్దేశించి వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తుంటే దాంట్లో 90 భూమికి సంబంధించిన వివాదాలకు సంబంధించినవి అందరూ కూడా బాబు గారికి విన్నవించుకున్నారు. ఇంత భయంకరంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఫైల్స్ కాల్ చేశారు మదనపల్లిలో. అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిందే. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు ఒక గుడికి ఏదైతే ఒక భగవంతునికి దైవ సన్నిధిలో దూపదీప నైవేద్యాలకి అక్కడ పూజ చేసే పూజారికి వాళ్ళకు కొంత జీతభత్యాలుగా ఉంటుంది అని చెప్పి కొంత భూమిని ఇచ్చేవాళ్ళు. ఆ భూములను కూడా వీళ్ళు లాగేసుకున్నారు. అడవులు. ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ విషయం, వాళ్ళు చేసిన అరాచకం ఒక ఫ్యామిలీని నిట్ట నిలువున చంపేశారు. ఎవరైతే సాలీలు కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారో భార్య, భర్త, కూతురు, ఇంకొక కూతురు ఆవిడ హైదరాబాద్లో జాబ్లోనే ఏదో ఉందన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకుందే కొంచెం పొలం, దాన్ని లాగేసుకుంటే వాళ్ళందరూ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇట్లాంటి రాక్షసుల్ని ఏం చేయాలి? ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి. ఈ రోజున అటవీ శాఖ భూములు ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కొల్లగొట్టి వీళ్ళు అడ్డగోలుగా బిజినెస్లకి వాళ్ళకి ఏ విధంగా సొంత ప్రయోజనాలకి వాళ్ళు ఉపయోగించుకుంటున్న వైనం. 2019 పరిపాలన అంతా రాక్షస పరిపాలన జరిగింది. ఒక్కటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఈ భూ బకాసురుడు. మనం భారతంలో ఇప్పుడు చెప్పుకుంటే పాండవులు అరణ్యవాసం వనవాసం చేసే టైంలో ఒక గ్రామంలో ఒక బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఒక ఊరిని, ఆ ఊరి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ చాలా అన్యాయంగా అఘాయిత్యాలు చేస్తూ ఉంటే ఊరి ప్రజలందరూ అతనికి విన్నవించుకున్నారట. నువ్వు వచ్చి ఊరిని మీద పడేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరినంటే వాళ్ళని చిన్నాభిన్నం చేసి చంపేస్తున్నావు, ఇలా కాదు, రోజు నీకు కావలసిన ఫుడ్డు ఒక మనిషి ఏదైతే నువ్వు ఎంత ఫుడ్ తింటావో అంత మేము ప్రతిరోజు నీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకొని రోజు ఒక దున్నపోతుల బండి అంటారు, ఆ దున్నపోతుల బండెడ అన్నాన్ని, ఆ 2 దున్నపోతుల్ని ఒక మనిషిని వాడు తినేవాడు. అట్లా ప్రతిరోజు ఆ ఊర్లో వాళ్ళకి, ఆ గ్రామం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి టైంలో అజ్ఞాతవాసంలో ఉన్న పంచపాండవులు ఆ ఊరికి వచ్చారు. భీముడు చాలా బలశాలి అతను. ఆ రోజు అతను చెప్పాడు, నేను తీసుకువెళ్తాను, ఎవరు ఇబ్బంది పడొద్దు అని. బండి కట్టుకున్నాడు, అన్నామంతా బండికి తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అతనితో యుద్ధం చేసి ఆ బకాసురుణ్ణి వధించాడు. ఈ భూ బకాసురులకి శిక్ష వేయటానికి ఆ రోజు ఆ బకాసురుణ్ణి భీముడు, ఈరోజు ఈ భూ బకాసురులకి నాయుడు, ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈ సమస్యకి పరిష్కారం చేయగలరు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఫైళ్లు దగ్ధం చేయటం ఏంటి? దాంట్లో ఎన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, దేనికైనా తెగిస్తారు. ఫైళ్ళు ఏంటి? మనుషుల్నే పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం వీళ్ళ ప్రభుత్వంలో. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని, 10వ తరగతి చదివే అబ్బాయిని పెట్రోల్ పోసి చంపేశారు. అట్లాంటి భయంకరమైన రాక్షస జాతి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ భూమికి సంబంధించిన వివాదాలు కానివ్వండి, వీళ్ళు అక్రమ ఆస్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రానికి రీఫండ్ చెయ్యాలి. రీఫండ్ చేస్తే ఇప్పుడు మనకు కొంచెం అప్పుల బాధన్నా తగ్గిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు రాష్ట్రాన్ని నుంచి. అదంతా రీఫండ్ చెయ్యాలి. మనం తీసుకొచ్చే పెట్టుబడుల కన్నా కూడా ఎక్కువ దోచుకున్నారు. ఈ రోజున మనం తెచ్చే పెట్టుబడులన్నీ కూడా వీళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని పరిస్థితి. మరి వాళ్ళు రీఫండ్ చేస్తే ఎంత వస్తుందో మనం ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి
తగిన చట్టపరమైన ఏదైతే శిక్షలు ఉన్నాయో అవన్నీ కఠిన శిక్షలు వేసి తీరాలి అనేది నిజంగా ప్రజలు బాబు గారిని కోరుకుంటున్నారు. ఓకే మేడం, ఇప్పుడు ఇక్కడ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద గతంలో అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది. ఒకటి, అంగళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి అంగళ్ళలో పాల్గొంటే ఆయన మీద హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దానితో పాటుగా పొంగనూరు అల్లర్లు, నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద దాడులు, స్థానిక సంస్థలన్నీ కూడా ఏకగ్రీవాలు. ఇంత అరాచకంగా పాలించినటువంటి ఆ వ్యక్తి మొత్తానికి 5 సంవత్సరాల దాని గురించి మీరేమంటారు? అంగళ్ళు కేసు తీసుకున్నాం. ఏదైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి మా మీద దాడి చేశారని ఆ రోజు వెహికల్స్ తగలబెట్టేశారు. చాలా గందరగోళాలు జరిగినాయి. ఎవరి మీద వీళ్ళు దాడి చేస్తారో అవతల వాళ్ళ మీద వీళ్ళే దాడి చేసిన వాళ్ళే కేసు పెట్టిన వైనం. వాళ్ళ పరిపాలన ఎలా జరిగింది అంటే, వెనకటి ఒక సామెత ఉండేది, మొగుణ్ణి కొట్టి మొరబోయింది అని. అలాగా ఆవిడే కొట్టిద్దంట, ఆవిడే ఏడ్చిద్దంట, నన్ను కొట్టారు అన్నట్లుగా. అట్లా ఉండిద్ది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా. వాళ్ళు అన్యాయాలు, అక్రమాలు, సోషల్ మీడియా మీద దాడులు, ఎవ్వరు క్వశ్చన్ చేయకూడదు వాళ్ళని. ఎవ్వరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని చంపేయటం. దళిత డాక్టర్ సుధాకర్, ఎనస్థీషియా డాక్టర్, అతను ఏమడిగాడండి, కరోనా టైంలో మాస్కులు లేవని అడిగాడు. అన్న పాపానికి అతన్ని ఎంత దారుణంగా హింసించి నడి రోడ్డు మీద ఆటోలో లాక్కెళ్ళి ఎంత భయంకరంగా చేశారు. ఇది చరిత్రలో నిజంగా ముందు తరాల వాళ్ళకి వీళ్ళు చేసిన హింసాకాండ ఎలా ఉంది, ఈ 2019 నుంచి 2024 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక జైలు ఖైదీని, బెయిల్ మీద ఉన్న ఖైదీని ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని చేసినందుకు ఎట్లాంటి శిక్షలు అనుభవించారు అంటే, సుధాకర్ అనే వ్యక్తిని, దళితుడుగా అతనికి వీళ్ళు చేసిందంతా కూడా ఒక మ్యాటర్గా అక్కడ శిలాఫలకం పెట్టి ఆయన విగ్రహాన్ని పెడితే, ఏదైతే అతను డాక్టర్గా పనిచేసిన ఊరుందో, ఎక్కడైతే ఆయన చనిపోయాడో అతనికి ఒక స్టాచ్యూ ఏర్పాటు చేస్తే గుర్తుండిపోతుంది. ఏం గుర్తుండిపోతుంది? ఏదైనా ఒక మంచైనా ఒక చెడైనా, ఒక మారణ కాండ, ఒక మారణ హోమం ఎవరిని బ్రతకనించే పరిస్థితి లేదు. ఆ రోజు ఎవరిని బ్రతకనివ్వలేదు. ఇష్టారాజ్యం, ఒక పిచ్చోడి పరిపాలన చేశాడు ఆ 5 సంవత్సరాలు. చాలా అతనికి తోడు ఎవరైతే ఈ డబ్బు పిచ్చి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారో, ఈ భూబకాసురులు, ఇసుక దోచుకునేవాడు ఇసుక దోచుకున్నాడు, మైనింగ్లు దోచుకునేవాడు దోచుకున్నాడు, ఆఖరికి ఈ పోర్ట్లు కూడా లాగేసుకున్నారు, బియ్యం పేదవాడికి నోటి దగ్గర కూడు లాగేసుకున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ చేరి భయంకరమైన పరిపాలన చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వాటిల్లో ఏదైతే ఈ అటవీ శాఖ భూములు కానివ్వండి, దేవాదాయ శాఖ భూములు కానివ్వండి, మిడిల్ క్లాస్లో ఉన్న మధ్యతరగతి రైతు కుటుంబాలకు చెందిన భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా దోచుకున్న వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వీళ్లకు శిక్ష పడే విధంగా న్యాయస్థానాన్ని కోరుతూ ప్రజలందరూ కూడా ఇదే విన్నవించుకుంటున్నారు కూటమి ప్రభుత్వానికి. ఈ అరాచక పాలనలో ఏదైతే జరిగిందో దానంతటికీ ఇప్పుడు ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టాలి, వీళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం చెప్పాలి, ఇదైతే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం.